నమస్కారాలండి. మన మానవ జాతిలో ఆశయ స్వార్థం అనేది చాలా పెద్ద ఎత్తులో మానవులందరినీ కూడా ఆవరించి ఉంది. కానీ నిస్వార్థము, తెంపు అనేది మాత్రం నూటికో కోటికో ఎవరికో ఒక్కరికి ఉండవచ్చు. ఆ నూటికో కోటికో ఉన్నవారొక్కరు మాత్రమే విత్తనపు గింజల్లాగా ఈ వ్యవస్థని రక్షింపబడుతుంటాయి. తెంపు, నిస్వార్థము అంటే అవి ఒక తల్లి బిడ్డలు లాంటివి. ఆ రెంటిని సంపాదించుకున్న వ్యక్తి గొప్ప జ్ఞానం సంపాదించుకొని ముక్తి మార్గం వైపు నడిపించే వాహనానికి చక్రాలంటివి అవి. అవి మానవునికి అబ్బాలంటే ఎంత నోసుకుంటేనో, ఎంత అదృష్టం ఉంటేనో అవి పొందగలుగును. అవి ఈ సృష్టి యొక్క శాస్త్రీయ ధర్మాలను ఖచ్చితంగా నేర్పుతాయి. నిజానికి ఆ రెండు మనిషి యొక్క జన్మను తెల్లగాయతం లాగా ఉంచగలవు. అవి మనిషి యొక్క జన్మకు తెల్లగాయతం లాగా అటువైపు ఇటువైపు గలవి. వీరు కాక ఇక ఇతరులు, ఇక స్వార్థము ఆశ ఉండేవారు ఒకరికి 100% ఉండొచ్చు, ఒకరికి 50% ఉండొచ్చు. స్వార్థం అనేది ఎంత శాతం ఉన్నా సరే అటు మనిషిని ఏదో కావాలి, ఏదో పొందాలి, అది ఎవరిదైనా సరే, కడకు ఆ దేవుడిదైనా సరే, నయాన్నో భయాన్నో లాగేసుకోవాలి. 100% స్వార్థం ఉన్నవారు ఆ మనిషితో 100% స్వార్థ కార్యక్రమాలు చేపిస్తుంటుంది. అలాగే 50% ఉంటే ఆ 50% వరకు కూడా ఆ మనిషితో ఆ స్వార్థ ప్రయత్నాలు చేపిస్తూ ఉంటుంది. అలాగే తంతెలుగా 1% కాడికి వచ్చినా సరే ఆ మనిషితో ఆ 1% అయినా సరే స్వార్థ లక్షణాలు అనేవి ఆ మనిషితో చేపిస్తూనే ఉంటాయి. కనుక ఇతరులు ఎవరు ఏమి చెప్పినా సరే కొందరేమో వ్యతిరేకిస్తారు, మరికొందరేమో కొడతారు. ఏది ఏమైనా సరే స్వార్థము అనబడే మార్గంలోనే పయనిస్తూ ఉంటారు. కాక ఇతర పరమార్థ మార్గాలు అనేవి ఏ ఒక్కటి కూడా వారు ఉపయోగించబోరు. వారి వాహనం స్వార్థ మార్గంలో పోతుంది కనుక ఇక ఇతర ఏ మార్గము కూడా వారికి కనిపించబోదు. అదనమాట. ఇక అలాగే తెంపు విషయానికి వస్తే కూడా తెంపు చేయలేక ఎవరు ఏమి చెప్పినా సరే పూర్తిగా నమ్మేస్తారు. లేని పూచిని ఉన్నదని చెప్తే నమ్ముతారు. తెంపు చేయలేరు కనుక వ్యర్థ శక్తులన్నింటినీ కూడాను వదిలివేయలేరు. కనుక విచిత్రంగా అవి వీరి జీవితాన్ని, వీరిని కూడా బొమ్మలలాగా ఆడుకుంటూ వాడుకుంటాయి. నిజానికి స్వార్థము, ఆశలు అనేవి ఎన్నెన్నో అవతారాలతో మానవాళిని ఆవరించి ఉన్నాయి. వాటి నుండి తప్పించుకోవడం అనేది అంత సులువైన పని ఏమీ కాదు. ఇక మనలో కూడాను వాటిని ఆకర్షించే గుణాలే ఉంటాయి. కనుక అట్టి వారికి ఎన్ని చెప్పినా సరే వాటి నుండి దూరం కావడం అనేది అసంభవము. పైగా అవి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. కనుక 199 మంది ఏది ఊరక వస్తుందా, ఏది ఎక్కువ శాతం వస్తుందా, ఈ ప్రయత్నాలతోనే జీవనాన్ని సాగిస్తుంటారు. అవి పాపకర్మలుగా, రుణబంధాలుగా జన్మల వెంటబడి అట్టి జన్మలను వ్యర్థముగా తయారు చేస్తాయి. ఇక తెంపు, నిస్వార్థము ఉన్నవారు మాత్రం నేనెంత, నా ఆయుకాలం ఎంత, నాకు కావలసిన వనరులు ఎంత, ఇదంతా నాకెందుకు, ఈ అనంతమైన భూసంపద నేనేం చేసుకుంటాను, తోటి వారి నోటికాడిది నాకెందుకు, ఈ 100,000 మంది నోటికాడిది నా నోట్లో పట్టదు కదా, నాకు సరిపోయే వరకు ఆ విసుదాత ఏనాడో నా కోసం మూటగట్టి ఉంచుతాడు కదా, ఆ తర్వాతే నన్ను పుట్టిస్తాడు కదా, నా వాడ నాకు ఖచ్చితంగా ఉంటుంది కదా, అది తప్ప నాకు ఇతరుది ఏది వద్దు. నిజానికి అదంతా కూడాను నా ఆత్మకు బరువే, నా బాధ్యతకు బరువే కదా. అర్థమే లేనిది కదా ఆశ అనేది. కనుక ఆశ, స్వార్థం అనేది క్రూర మూర్ఖ మార్గాన్నే కదా పయనింపజేసేది. ఇతరుల నోటికాడిది లాక్కొని తినలేకపోవడం అనేది అది ఎక్కువ అవుతుంది. కనుక వీటి ప్రయత్నం అనేది అజ్ఞాన క్రూరత్వమే కదా. ఇక విచిత్రంగా భూసంపద అయినా సరే అపారమైన తెచ్చి నా ఇంటి చుట్టూ పెట్టుకోవడం ఎందుకు, దానికి నేను కాపలా ఉండడం ఎందుకు, అదంతా నేనేం చేస్తాను, ఇది కూడాను అజ్ఞాన అంధకారంతో కూడిన ఆశయే కదా. నా అవసరాలు తీరే వనరులన్నీ కూడా ఖచ్చితంగా ఈ సృష్టిలో నాకు ఉంటాయి కదా. ఈ విధంగా నిస్వార్థము, తెంపు అనేది ఈ 2 లక్షణాలు ఉన్న మానవుడు ఆలోచించే విధానం అని తెలుసుకోవాలి. 100,000 మంది నోటికాడిది మనకెందుకు, అది పాపకర్మ కాదా, అటు ఆ పాపకర్మ ఏమైనా సొమ్ము తినడానికి మనం ఇక్కడ వేల లక్షల సంవత్సరాలు ఉండబోము కాదా, లేదు అనే దానిని ఉన్నదనుకోవడం ఎందుకు, పనికిరాని దానికోసం పాటుపడడం ఎందుకు, పనికిరాని దానికోసం పాటుపడడం ఎందుకు. ఇది నిస్వార్థము, తెంపు గల మానవుడు ఆలోచించేది. సరే, తెలుసో తెలియకో ఏదో వాగాను, తప్పుంటే క్షమించండి.